ఎగనిచ్చి వాళ్ళు కాదు. ఒక దిమ్మ కట్టాలంటే కేసులు పెట్టేవాళ్ళు. మన నాయకులను ఎంతో మందిని హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు, లాఠీ చార్జీలు చేసేవాళ్ళు. సోషల్ మీడియాలో అయితే ఊహించని విధంగా ఇబ్బంది పెట్టారు. వీటన్నిటినీ అధిగమించుకుని మనం 5 సంవత్సరాలు కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వచ్చాం. ప్రతి కార్యక్రమంలో కూడా ఒక పట్టుదల ఉండేది. మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజలకి దగ్గర అవ్వాలని చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభుత్వం అడ్డుకుంటుంటే ప్రతి జిల్లాలో కూడా మన జన సైనికులు నిలబడే వాళ్ళు వాళ్ళే పాపం సొంతంగా పెట్రోల్ కొట్టించుకుని బైకుల మీద జెండాలు కట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని రిసీవ్ చేసుకోవడానికి కోసం ఎన్నిసార్లు రాజమండ్రి ఎయిర్పోర్ట్లో అద్భుతంగా స్వాగతం పలికేవారో మీ అందరూ చూశారు. ఏ కార్యక్రమం చేసినా కూడా ప్రతి కార్యక్రమంలో కూడా మన కేకే తోడుగుండేవాడు. ఆ రోజు నాకు బాగా గుర్తు, దుర్గేష్ గారికి రాత్రి ఫోన్ చేసి ఆ రోజున్న రోడ్ల పరిస్థితి, గుంతలు పూడ్చుకోలేని పరిస్థితి.